హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు లైన్కి ఉదయం 5:30కే వచ్చాను ఫ్రెండ్స్. అదే ఇచ్చాపురం దగ్గర నవగాము, కోగాము, గుడిభద్ర, ఆ తర్వాత కరాపాడు, ఆ తర్వాత కొజ్జిరి, ఇవన్నీ ఈరోజు చూడాలని అనుకుంటున్నాను. ఇవన్నీ తిరిగేసి వ్యాపారం చేస్తాను ఫ్రెండ్స్. ఇదో ఫ్రెండ్స్, ఇదంతా ఏరియా. ప్రస్తుతానికి కోగాము తిరిగేసాను. కోగాం నుంచి గుడిభద్ర వెళ్తున్నాను ఫ్రెండ్స్. గుడిభద్ర పెద్ద ఊరే సార్ ఫ్రెండ్స్. ఇదంతా కోగాము ఏరియా. అది చూడండి, అది కోళ్ళ ఫారం ఫ్రెండ్స్. చాలా పెద్ద కోళ్ళ ఫారం అది. ఇది కోగాం రోడ్డు. ఇదో ఫ్రెండ్స్, ఇది గుడిభద్ర రోడ్డు. గుడిభద్ర ఇదిగో, ఇది కోళ్ళ ఫారం. ఎంత పెద్ద కోళ్ళ ఫారం కట్టారో చూడండి. అన్ని పొలాల్లోన ఇప్పుడు ప్రస్తుతానికి ఉలవ వేసుకున్నారు. ఉలవ వేసవిలో వర్షాలు ఉండవు కదా, అందుకే మామూలు వాణిజ్య పంటలు అదే ఉలవ, నువ్వు, ఆ తర్వాత మినుము, పెసలు ఇటువంటి వేస్తారు ఫ్రెండ్స్. ఇది రైస్ మిల్ ఫ్రెండ్స్. రైస్ మిల్ ఇంకా ఓపెన్ కాలేదు, తయారు చేస్తున్నారు. ఇదంతా గుడిభద్ర రూటు. అసలు నేను వ్యాపారం చేసినప్పుడే, అంటే కస్టమరు నా దగ్గర కొన్నప్పుడే వీడియో తీయాలనుకున్నాను. కానీ అలా కుదరడం లేదు. ఎందుకంటే ఈ నా మైక్ ఉంది కదా, ఈ మైక్కి బ్లూటూత్ ఏమో ఆన్ చేస్తేనే మైక్ పనిచేస్తుంది. ఈ మైకు ఆపేసానంటే నాకు వ్యాపారం అవ్వదు. ఈ మైకు ఆన్లో ఉంటే ఈ వీడియో తీయడానికి అవడం లేదు ఫ్రెండ్స్. అందుకే అక్కడ కస్టమర్ల దగ్గర వీడియో తీయడానికి అవడం లేదు. బ్లూటూత్ వల్ల అవడం లేదు. బ్లూటూత్ ఉంటేనే నాకు ఈ మైక్ పనిచేస్తుంది. ఇదే మైకు.
సారీ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పలేదు. అందరికీ, నా సబ్స్క్రైబర్స్కి అందరికీ మరీ 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 గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా వీడియోలు చూడండి, ఆదరించండి. ఏదో అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. డబ్బులు వస్తాయని నేను వీడియోలు చేయడం లేదు ఫ్రెండ్స్. ఎలాగా మనము సినిమాల్లో నటించలేము. ఎలాగైనా సరే 10 మంది చూస్తారు కదా, అందుకనే చేస్తున్నాను. ఆ తర్వాత మన లక్, డబ్బులు వచ్చినా వచ్చాయి, లేకపోతే ఈ వీడియోలు ఉండిపోతాయి మనకి ఎప్పుడు. ప్రతి ఒక్కరూ ఛానల్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనము ఇంట్లోనే ఫోటోలు తీసి ఆల్బమ్ ఎలా తయారు చేసుకొని ఉంచుకుంటామో, అలాగే మన తాలూకు వీడియోలు కూడా అక్కడ ఆన్లైన్లో అలాగ ఉంటాయి. ఇది అమ్మవారి గుడి ఫ్రెండ్స్, అమ్మవారి గుడి. త్రోవ మధ్యలో కట్టారు. చాలామంది వచ్చి ఇక్కడ మొక్కులు అవి తీర్చుకుంటుంటారు. నా బుల్లెట్ ఏమో సౌండ్ ఎక్కువ వస్తుంది, నీకు కొంచెం చూడాలా. ఈ బండి పైన అంతా నేను ఒక్కడనే చేసుకుంటాను ఫ్రెండ్స్. సాయంకాలము ఖాళీగా ఉన్నప్పుడు బండి అంతా నీట్గా తుప్పుకుంటాను. మరి బండి బాగుంటే కదా మనము వ్యాపారం చేసుకుంటాము. అప్పుడు పెద్దోళ్ళు అని ఉన్నారు చూడండి, ఎద్దు బాగుంటే అద్దె వస్తుంది. అందుకే మన బండి బాగుంటే మనము ఎటైనా వెళ్ళొచ్చు, హాయిగా వ్యాపారం చేసుకోవచ్చు. ఏ ఫ్రెండ్, ముడిభద్ర దగ్గరలోకి వచ్చేస్తున్నారు. ఏంటమ్మా కోతులా? రా రా, కూర్చుంటావా? చూడు ఎక్కలవా, చూడు సంచులు ఉన్నాయి. ఏంటి ఇన్నోటి ఉన్నాయి? ఎప్పుడు ఒకదాని వచ్చి వెళ్ళిపోతాయి కదా, ఒకసారి చీరేస్తాయి. గొప్ప చిక్క కట్టు. ఎక్కడ పనికాడికి వెళ్ళారా? తెల్లారు వెళ్ళిపోయావు కదా.
జాగ్రత్త. ఫ్రెండ్స్, గుడిభద్ర వచ్చేసింది. ఈ ఈ ఊరి పేరే గుడిభద్ర. ఈ ఊరు చూసుకొని అతను కరాపాడు వెళ్తాను ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, మరి వ్యాపారం చేసుకోవాలి కదా. ఓకే, బాయ్.